హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు తామర పువ్వులు ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిల్వ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇవి మనం న్యాచురల్గా దొరికే తామర పూలు ఉంటాయి కదా, మనకి చెరువుల్లో కొలనులు ఇలా ఉంటాయి కదా, దొరువులు అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారనమాట. మనకి ఇది వచ్చేసి ఎక్కువ గుంటలు, చెరువులు అలా ఉంటాయి కదా, కొంచెం బురద అలా ఉండేసి అలాంటి చోట్ల ఎక్కువగా మలుస్తుంటాయి. ఇవి సైజ్ కూడా చాలా పెద్ద సైజులో పూస్తాయండి పువ్వులు. ఒక్కొక్క పువ్వు వచ్చేసి అసలు ఎంత పెద్దగా విచ్చుకుంటుందో అనమాట. ఎందుకంటే దానికి మనం ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ ఇవ్వమన్నమాట. న్యాచురల్గా భూమి నుంచే వస్తుంది. చాలామంది టబ్స్లో అలా పెంచుతుంటారు కదా, అలా కాకుండా మనం కుండీల్లో మొక్కలకి, మనం చెరువులో అంటే భూమిలో మొక్కలకి ఎలా తేడా ఉంటుందో అలానే కుండీల్లో పెంచే తామర పూలకి టబ్స్లో ఇలా మనం చెరువుల్లో ఉండే వాటికి తేడా ఇలా ఉంటుందండి. ఎక్కువ రోజులు కూడా మనం ఇంట్లో స్టోర్ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ అవసరం లేకుండా. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టకుండా. చాలామంది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో బల్క్లో తెచ్చుకుంటారు పాపం. అంటే దొరకవు కదా డైలీ మనకి మార్కెట్లో. అందుకని ఇది వచ్చేసి తామర పువ్వు గింజలండి. అంటే ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి పూల మకన తామర పూలు సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ దీంట్లో నుంచే తయారు చేస్తారు. అది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఇంకో వీడియోలో. ఇప్పుడైతే తామర పూలు ఎలా స్టాక్ పెట్టుకోవాలనేది నేను చెప్తున్నాను కాబట్టి దీన్ని తర్వాత క్లియర్గా చూపిస్తాను. ఒకసారి మీకు సీడ్ చూపిస్తానండి. ఇది మనం ఎక్కువగా ఇప్పుడు తామర పువ్వు గింజల మాల కూడా వేసుకుంటున్నారు కదా చాలామంది. రజనీకాంత్ కూడా ఈ మధ్య ఇది వేసుకున్న తర్వాత చాలా బాగుందని అప్పటి నుంచి ప్రతి వాళ్ళు కూడా ఇలా తామర గింజల మాల వేసుకుంటున్నారనమాట. అది కూడా ఎలా గుచ్చుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఇవి మనం తింటారండి. లేదు అంటే ఇవి పూల్ మకానా ఉంటుంది కదా మనకి మకానా, అవి కూడా మనకి రోస్ట్ చేస్తారు కొంచెం డ్రై అయిపోయిన తర్వాత. ఇలా ఒత్తులు కూడా చేస్తారండి. దీనికి వచ్చే నారు ఉంటుంది కదా, ఈ తామర పువ్వుల నుంచి చూశారు కదా ఎన్ని రకాల వెరైటీస్ చేయొచ్చు. ఈ తామరాకుల ఒత్తులతోటి లక్ష్మీదేవికి దీపారాధన అది చేస్తే కూడా చాలా మంచిదంట. మనకి అవి కట్ చేసినప్పుడు దారాల్లాగా వస్తాయన్నమాట. వాటితోటి మనం ఇలా ఈజీగా సన్నగా ఒత్తులు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వీటిని వేటికి అది డివైడ్ చేస్తానండి. తర్వాత ఎలా స్టాక్ పెట్టుకోవాలో ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ అవసరం లేకుండా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మనం నెక్స్ట్ డేకి ఉపయోగపడేవి అంటే ఎప్పుడైనా సరే మొగ్గలుగా ఉన్నప్పుడే తెచ్చుకోండి. మీరు విచ్చుకున్నవి అయితే మీరు కొనేటప్పుడు కానీ లేదా ఏదైనా నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కోసేటప్పుడు కూడా మొగ్గలు కోసుకున్నారంటే మనకి నెక్స్ట్ డేకి అలాగా మీరు 10 days వరకు కూడా పువ్వుని ఇంట్లోనే వాటర్లో ఉంచి మనం వాడుకునేట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇవి 2 daysకి అయినా కూడా బాగుంటాయండి. ఇలా మొగ్గలుగా తెచ్చుకున్న పువ్వుల్ని మనం ఇలా ఫస్ట్ సైజుల వారీగా డివైడ్ చేసుకుంటాను నేను. ఇవి నేను నెక్స్ట్ డేకి వాడుకోవటానికి అనమాట. నెక్స్ట్ డేకి వాడుకోవటానికి ఈరోజు పక్కన పెట్టుకుంటున్నాను. ఇవంతా ఒక బంచిలాగా పక్కన పెట్టేసేసుకుంటాను. వీటిని మనం ఇవి కాడలు ఉంటాయి కదా, అవి మునిగే వరకు బకెట్ నిండా వాటర్ తీసుకొని ఆ బకెట్లో పెట్టేసేసుకోవాలి. చుట్టూ మనం ఏదైనా క్లాత్, ఇలాంటి కాటన్ క్లాత్ టవల్ ఉంటుంది కదా, అది కొంచెం సెమీ షేడ్ లాగా కప్పేసామంటే చక్కగా అవి మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కూడా చక్కగా పూజ చేసుకోవటానికి వీలుగా రెడీ అయిపోతాయన్నమాట. తర్వాత చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా నేను ఆ బకెట్లోనే వేసుకుంటాను. ఇవి నాకు 10 days వరకు కూడా అండి పూజకి రెగ్యులర్గా ఇంట్లో మనం పూజ అది అట్లీస్ట్ ఒక్క కమలమైనా పెట్టుకుంటారు కదా, తామర పువ్వు అంటారు, ఒక్కో చోట కమలాలు అంటారు, వీటిల్లో లక్ష్మీ కమలాలు అలా రకరకాలుగా పిలుస్తారు. ఇవి వచ్చేసి పెద్ద తామరలండి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట. వీటిని నేను ఫస్ట్ అయితే ఒక బంచిలాగా తయారు చేసుకొని, అంటే ఏదైనా పురికూస అలా కట్టేసుకొని వడలిపోయిన రెక్కలు ఉంటాయి కదా, అవి తీసేసేయండి.
అవి ఉంచామంటే మనం ఒకదానికి ఒకటి ఏదైనా సరే అండి, మంచిని పెంచుతుంది, చెడుని అంటారు కదా! అలానే వాడిపోయిన కొమ్మ కానీ, పువ్వు, ఆకు కానీ ఉంచామంటే ఆ పక్కంది కూడా అది అలాగే చేస్తుందనమాట. అందుకని ఆ వాడిపోయినవన్నీ తీసేసుకొని ఏదైనా చిన్న చిన్న నల్లగా కమిలిపోతుంటాయి కదా ఎండకి, అలాంటివి మనం తీసేసేసుకొని చక్కగా బకెట్‌లో పెట్టేసేసుకోండి. తర్వాత ఇవన్నీ గ్రీన్ కలర్‌గా ఉన్నాయి కదా! ఇవి నాకు 10 డేస్ దాకా కూడా వాటర్‌లో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్ అవసరం లేకుండా స్టోర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను తీసిన పూలండి. ఇది తెల్లవారుజామున ఉదయాన్నే చూశాననమాట. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటుంది. ఇది రెడీ అవుతుంది ఈరోజు పువ్వు పూజ కోసం. చక్కగా ఇలా మనం కొంచెం ఓపెన్ అవ్వగానే ఈ విధంగా చేత్తోటి ఇలా అన్నామంటే మనకి రెడీ అయిపోతుందండి. చేత్తో కూడా అలా అక్కర్లేదనమాట. కాడ పట్టుకొని మనం కొంచెం అలా ఊపామంటే కొంచెం చక్కగా వస్తుందనమాట. చూసారు కదా ఎంత పెద్ద అసలు ఎంత పెద్ద ఫ్లవరు. ఆ బకెట్‌లో అలా పెడితేనే అలా ఉందనమాట. ఈ బకెట్ అంతా వాటర్ పోసేసి నేను టవల్ చుట్టేసానండి. ఇది చక్కగా చూసారు కదా 5:00 అయింది. ఈ ఫ్లవర్ నేను చూసినప్పుడు టైము. అప్పుడప్పుడే విచ్చుకుంటుందనమాట. 6:30 అయితే పూర్తిగా నేను ఓపెన్ చేయకుండానే అదే విచ్చుకుంటుంది. చూసారు కదా ఎంత బావుందో. ఒక్క ఫోటోకి ఒక్కటి పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. ఎంత ఫ్రెష్‌గా ఉందో లోపల బర్డ్స్ కానీ వీటితోటే మనకి మధ్యలో ఉంటుంది కదా! దాంతోటే తామర గింజలు, ఇవి పూల మక్కన ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఒక కవర్ పెట్టేసేసుకొని కింద నేల మీద పెట్టలేదండి నేను. కవర్ పెట్టుకొని కవర్ మీద ఆ విచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ఈరోజు పూజ కోసం అవసరమైన ఫ్లవర్స్ అన్నీ కూడా కొంచెం బయటికి తీసేసి ఇది వచ్చేసి 6:00 అయింది మార్నింగ్ టైము. ఈ ఫ్లవర్స్ నేను తీస్తున్నప్పుడు చక్కగా ఇలా అనగానే ఓపెన్ అయిపోతున్నాయి. కొంచెం నేను అలా బయటికి తీసి అవి చాలా మ్యాజిక్‌గా అనిపిస్తుందండి. బయటికి తీసి ఇలా ఇలా అనగానే చక్కగా అయిపోతున్నాయి. 5:00 అయితే మొగ్గలాగే ఉంది. ఈ టైం 6కి వచ్చేలేకే చక్కగా విచ్చుకుంటున్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఇలా న్యాచురల్‌గా మీరు బయట మార్కెట్‌లో కొనుక్కునేప్పుడు కూడా మొగ్గలుగా తెచ్చుకొని ఈ విధంగా వాటర్ చూసారు కదా! మనకి మొదలు వరకనమాట. ఈ తామర పువ్వు స్టార్టింగ్ అదే ఎండింగ్ నుంచి మనం కట్ చేసాం కదా! ఆ ఏరియా నుంచి కమలం విచ్చుకుంది కదా! అక్కడి వరకు దగ్గర దగ్గర బకెట్ నిండా ఫుల్లుగా మీరు టబ్బు కానీ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నారనుకోండి, మనకి ప్లాస్టిక్ టబ్స్ ఉంటాయి కదా పెద్ద సైజు రౌండ్‌వి, దాని నిండా వాటర్ పోసేసుకొని ఇలా పెట్టేసేసుకోండి. ప్రతిరోజు కూడా ఫ్రిడ్జ్ అవసరం లేకుండా మీకు కావాల్సినన్ని పూలు పూజకి నేను ఈరోజు వచ్చేసి 11 ఫ్లవర్స్ తోటి చేస్తున్నానండి. 11 ఫ్లవర్స్ దాదాపు 15 ఫ్లవర్స్ దాకా నాకు రెడీగా ఉన్నాయి. కానీ నేను 11 ఫ్లవర్సే తీసుకున్నాననమాట. పూజ కోసం అలాగా కౌంట్ చేసుకొని 11 ఫ్లవర్స్ తీసుకున్నాననమాట. దాదాపు చాలా తెచ్చుకున్నానండి. 150 దాకా అయితే బర్డ్స్ అన్నీ తెప్పించుకున్నాను. చక్కగా ఇవి 11 కౌంట్ చేసుకుంటున్నాననమాట. పూజ కోసం ఏదైనా కూడా 11, 116 అట్లాగా 101 అండ్ 101, 108, 1116 ఇలా మనం చదివింపులు కానీ అంటే ఎవరికైనా కానుకలు అలా ఇస్తారు కదా! అవి అలాగే ఇస్తారు. దేవుడికి ముడుపు కట్టుకోవాలన్న 11 అలా అక్షరాలతోటి 101, 108 అష్టోత్తరానికి వచ్చేసి 108, సహస్రనామానికి వచ్చేసి 1008 ఇలాగనమాట. ఈ విధంగా పూజ అలా చేసుకుంటారు. చక్కగా మొత్తం అయిపోయిన తర్వాత నేను బర్డ్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. పూజకి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ నేను తీసిన తర్వాత అండి ఈరోజు పూజకి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తీసిన తర్వాత లాస్ట్ చూశారు కదా మొత్తం అడుగున మిగిలినవి అవన్నమాట. అంటే ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసేలేకి లాస్ట్ డే అలా వచ్చేసరికి నాకు ఈ రెక్కలే ఆ బకెట్లో మిగిలాయి. పువ్వులు ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండా అన్నీ ఆల్మోస్ట్ మొత్తం కూడా అన్నీ యూజ్ అయ్యాయండి. ప్రతిరోజు పూజకి ఇవి వచ్చేసి 1 వీక్కి వరుసగా నాకు 1 వీక్ వచ్చేసరికి మొత్తం బర్డ్స్ అన్నీ కూడా విచ్చుకున్నాయన్నమాట. ఈ విధంగా మనం తామర పువ్వుల్ని ఫ్రిడ్జ్ అవసరం లేకుండా వాటర్లోనే స్టోర్ చేసుకొని ఇంట్లో ప్రతిరోజు కూడా పూజకి 10 రోజులకి 15 రోజులకి సరిపడా చక్కగా వాడుకోవచ్చు. ఇంతేనండి వీడియో.
ఇదే మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీరు కూడా తామర పూలు ప్రతి ఒక్కరికి దొరకవండి మనకి రెగ్యులర్గా మార్కెట్లో. ఇలా తీసుకొచ్చుకొని దొరికేటప్పుడు స్టోర్ చేసుకోండి. మీకు ఇలా వాటర్లో పెట్టుకోవటం వలన విచ్చుకున్న తామర పువ్వు కూడా దగ్గర దగ్గర 4-5 డేస్ చక్కగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.